This is Vijay Durga, working as a botany lecturer in Sir CRR College for Women, Yeluru. I am dealing with the paper Cellology, Genetics and the Plant Breeding. Today, now I am going to discuss about the topic that is role of somoclonal variations in the crop improvement. Somoclonal వేరియేషన్స్ అంటే ఏంటన్నా మనకి సొమాటిక్ సెల్స్లో దట్ మీన్స్ అదర్ దాన్ ద రిప్రొడక్టివ్ సెల్స్ అంటే బాడీ టిష్యూస్లో బాడీ సెల్స్లో అంటే సొమాటిక్ అంటే అదర్ దాన్ ద రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ కానీ రిప్రొడక్టివ్ సెల్స్ కానీ రిప్రొడక్టివ్ టిష్యూస్ కాకుండా జరిగేవి ఏంటంటే మనకి సొమాక్లోనల్ వేరియేషన్స్ అంటే బాడీ యొక్క సెల్స్లో అదర్ దాన్ ద రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఓకేనా. Genetic variations in the plants that have been reproduced by the plant tissue culture and can be detected as a genetic or the phenotypic trait. Plant lo genetic variations అనేవి ప్రొడ్యూస్ అవుతాయి in the plant tissue culture based on the plant tissue culture ఓకేనా. దట్ క్యాన్ బి డిటెక్టెడ్ యాజ్ జెనెటిక్ ఆర్ ఫినోటైపిక్ ట్రేట్. అవి మనం ఎలా డిటెక్ట్ చేస్తాము అంటే జెనెటికల్ క్యారెక్టర్స్ ద్వారా కానీ ఫినోటైపికల్ క్యారెక్టర్స్ ద్వారా కానీ మనం ఆ జెనెటిక్ వేరియేషన్స్ దట్ మీన్స్ సొమాక్లోనల్ వేరియేషన్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తాము బై యూజింగ్ ప్లాంట్ టిష్యూ కల్చర్ని యూస్ చేసి మనకి ఈ వేరియేషన్స్ అనేవి మోస్ట్లీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎందుకు ఈ సొమాక్లోనల్ వేరియేషన్స్ అంటే యూజ్డ్ ఫర్ క్రాప్ ఇంప్రూవ్మెంట్ ప్రాసెస్. నెక్స్ట్ బేసిక్ ఫీచర్స్ ఆఫ్ సొమాక్లోనల్ వేరియేషన్స్. సొమాక్లోనల్ వేరియేషన్స్లో మనకి బేసిక్ ఫీచర్స్ ఓకేనా. వేరియేషన్స్ ఇన్ నెంబర్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఆర్ కామన్లీ అబ్జర్వ్డ్. మన క్రోమోజోమ్ నెంబర్లో కానీ స్ట్రక్చర్లో కానీ మనకి చేంజెస్ అనేవి మనం కామన్గా అబ్జర్వ్ చేస్తాము ఓకేనా. రీజనరేటెడ్ ప్లాంట్స్ విత్ ఆల్టర్డ్ క్రోమోజోమల్ చేంజెస్ ఆఫెన్ షో చేంజెస్ ఇన్ ద లీవ్ షేప్, కలర్, గ్రోత్ రేట్ అండ్ హ్యాబిట్ అండ్ సెక్షువల్ ఫెర్టిలిటీ. అంటే ఏంటన్నా మనకి ప్లాంట్స్ అనేవి క్రోమోజోమల్ షేప్లో కానీ క్రోమోజోమల్ నెంబర్లో కానీ చేంజెస్ ఉండి ప్లాంట్స్ ప్రొడ్యూస్ అయితే మనకి ఫినోటిపికల్గా ప్లాంట్స్ ఎలా అపియర్ అవుతాయి అంటే వాటి యొక్క లీఫ్ షేప్లో చేంజెస్, అలాగే లీఫ్ కలర్లో చేంజెస్, వాటి యొక్క గ్రోత్ రేట్లో చేంజ్, అలాగే హ్యాబిట్లో, సెక్షువల్ ఫెర్టిలిటీలో ఇలా చేంజెస్ కనిపిస్తాయి మనకి. అక్కడ క్రోమోజోమల్ చేంజెస్ అనేవి మనం ప్లాంట్లో అబ్జర్వ్ చేస్తే ఫినోటిపికల్గా మనం ఈ క్యారెక్టర్స్ అనేవి మోస్ట్లీ ఐడెంటిఫై చేస్తాము. ఇట్ ఈస్ జనరల్లీ హెరిటబుల్ మ్యూటేషన్స్ అండ్ పెర్సిస్ట్ ఇన్ ప్లాంట్ పాపులేషన్స్ ఈవెన్ ఆఫ్టర్ ప్లాంటేషన్ ఇన్ టు ఏ ఫీల్డ్. ఇవి ఏంటంటే మనకి హెరిటబుల్ మ్యూటేషన్స్ అన్న అంటే జనరల్లీ ఏంటంటే ఇవి ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్కి పాస్ అవుతాయి నాన్న, పాపులేషన్లో మిక్స్ అయ్యి పాస్ అవుతాయి. ఈవెన్ ఆఫ్టర్ ప్లాంటేషన్ ఇంటూ ది ఫీల్డ్కి మనం ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత కూడా ఆ నెక్స్ట్ వచ్చే హాస్ప్రింగ్స్ ద్వారా అవి వాటి యొక్క మ్యూటేషన్ క్యారెక్టర్ అనేది కూడా మనకి పాస్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ మెకానిజం ఆఫ్ సొమాక్లోనల్ వేరియేషన్. మెకానిజం ఆఫ్ సొమాక్లోనల్ వేరియేషన్స్ వీఆర్ గోయింగ్ టు స్టడీ. ఓకే, ఫస్ట్ జెనెటికల్గా వాటి యొక్క మెకానిజం ఏంటి అనేది మనకి హెరిటబుల్ జెనెటిక్ చేంజెస్. జెనెటికల్గా మనకి సొమాక్లోనల్ వేరియేషన్స్ అనేవి ఎలా అపేర్ అవుతున్నాయి అంటే మనకి ఇక్కడ జెనెటిక్ వేరియేషన్స్ అనేవి ప్రొడ్యూస్ అయితే అవి హెరిటబుల్ వేరియేషన్స్ నాన్న, అంటే జనరేషన్ నుంచి జనరేషన్స్కి ఇవి పాస్ అవుతున్నాయి. అదే ఎపిజెనిక్ అయితే ఇవి నాన్ హెరిటబుల్ వేరియేషన్స్, అవి పాస్ అవ్వవు ఓకేనా. ప్రీ ఎగ్జిస్టింగ్ వేరియేషన్స్ ఇన్ ద సొమాటిక్ సెల్స్ ఆఫ్ ఎక్స్ప్లాంట్. ప్రీ ఎగ్జిస్టింగ్ వేరియేషన్స్ అంటే సొమాటిక్ సెల్స్లో మనకి వేరియేషన్స్ అనేవి కనిపిస్తాయి ఆఫ్ ఎక్స్ప్లాంట్. మనం తీసుకునే ఎక్స్ప్లాంట్ ఏవైతే మనం మ్యూటేషన్స్ చేద్దాము అని తీసుకున్నామో ఆ ఎక్స్ప్లాంట్లో ప్రీ ఎగ్జిస్టింగ్ అంటే ప్రీ ట్రీట్మెంట్స్ అనేవి చేస్తాం కదా, వాటిలో మనకి చేంజెస్ అనేవి జరుగుతాయి. ప్రీ ఎగ్జిస్టింగ్ వేరియేషన్స్ ఇన్ ద సొమాటిక్ సెల్స్ ఆఫ్ ఎక్స్ప్లాంట్ కాజ్డ్ బై మ్యూటేషన్స్ అండ్ అదర్ డిఎన్ఏ చేంజెస్. ఇవి ఎలా కాజ్ చేస్తాయంటే మ్యూటాజన్స్ ట్రీట్ చేయడం వల్ల కానీ అలాగే డిఎన్ఏలో వచ్చే చేంజెస్ వల్ల కానీ మనకి ఈ చేంజెస్ అనేవి మనకే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇట్ అక్కర్స్ అట్ హై ఫ్రీక్వెన్సీ, మనకు మోస్ట్లీ ఇవి హై ఫ్రీక్వెన్సీ లెవెల్లోనే ఉంటాయి. ఎపిజెనెటిక్ ఇవి ఏంటంటే మనకి నాన్ హెరిటబుల్ నాన్న, ఇవి పాస్ అవ్వవు. 1 ఇయర్ మనకి మ్యూటేషన్ జరిగితే అవి ఆ ఇయర్కి మాత్రమే ఉంటాయి.
నెక్స్ట్ వేరియేషన్స్ జనరేటెడ్ డ్యూరింగ్ టిష్యూ కల్చర్. మనకేంటి టిష్యూ కల్చర్ జరిగేటప్పుడు వేరియేషన్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి కదా, ఒక వేరియేషన్స్ అనేవి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, కానీ అవి నాన్ హెరిటబుల్ వేరియేషన్స్. కాజ్డ్ బై టెంపరరీ ఫినోటైపిక్ చేంజెస్. అక్కడ ఎన్విరాన్మెంట్ వల్ల కానీ అక్కడ క్లైమాటిక్ కండిషన్స్ని బేస్ చేసుకుని కానీ మనకి టెంపరీగా ఫినోటైపిక్ చేంజెస్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తాం. ఇట్ అక్కర్స్ ఎట్ లో ఫ్రీక్వెన్సీ. మనకు అక్కడ లో ఫ్రీక్వెన్సీలో అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకే, నెక్స్ట్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇండక్షన్ అండ్ సెలెక్షన్ ఆఫ్ సొమోక్లోనల్ వేరియేషన్. మనకి ఈ సెలెక్షన్ ప్రాసెస్లో సొమోక్లోనల్ వేరియేషన్స్లో మనకి కొన్ని స్టెప్స్ ఉన్నాయి నాన్న. ఫర్ ఇండక్షన్ అండ్ సెలెక్షన్ ఆఫ్ సొమోక్లోనల్ వేరియేషన్స్, మన క్రాప్స్లో సొమోక్లోనల్ వేరియేషన్స్ని క్రియేట్ చేయాలి, ఇండ్యూస్ చేయాలి, మనకి కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఏం చేయాలి నాన్న, ఇక్కడ క్యాలస్ టిష్యూని తీసుకున్నాం. క్యాలస్ టిష్యూని తీసుకున్న తర్వాత ఆర్గనోజెన్సిస్ చేస్తున్నాం. ఆర్గనోజెన్సిస్ అంటే ఏంటన్నా, ఆర్గాన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది అక్కడ. అండ్ నెక్స్ట్ రీజనరేటెడ్ ప్లాంట్స్, ఆర్గాన్స్. నెక్స్ట్ ఆ ప్లాంట్ క్యాలస్ తర్వాత మనకి మాడిఫై అయిన తర్వాత మనకి ప్లాంట్, హోల్ ప్లాంట్ అనేది రిప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్లాంట్ ఏం చేస్తున్నాం మనం, హార్డెనింగ్ అండ్ సెల్ఫింగ్. అంటే మనకి వేరొక ప్లాంట్ అక్కడ సెల్ఫింగ్ ప్రాసెస్ చేస్తున్నాం, సెల్ఫ్ ఫెర్టిలైజేషన్ చేస్తున్నాం. చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకి సొమోక్లోనల్ వేరియేషన్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. నెక్స్ట్ కాజెస్ ఆఫ్ సొమోక్లోనల్ వేరియేషన్. అసలు సొమోక్లోనల్ వేరియేషన్స్కి కాజెస్ ఏంటి? 3 టైప్స్ ఉన్నాయి నాన్న ఇక్కడ. ఫిజియోలాజికల్ కాజెస్, జెనెటిక్ కాజెస్ అండ్ బయోకెమికల్ కాజెస్. దీస్ ఆర్ 3 కాజెస్ ఫర్ ది సొమోక్లోనల్ వేరియేషన్స్. First, we are going to study about physiological cause. Physiological causes అంటే ఏంటన్నా, ఎక్స్పోజర్ ఆఫ్ కల్చర్ టు ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్. మన కల్చర్ చేసే మీడియాని ఏం చేస్తామంటే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్కి ఎక్స్పోజ్ చేస్తాము. నెక్స్ట్ ఆ కల్చరల్ కండిషన్స్ని కూడా బేస్ చేసుకుని మనకి సొమోక్లోనల్ వేరియేషన్స్ అనేవి కూడా ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఫిజియోలాజికల్ చేంజెస్ అయిపోయినాయి. ఫస్ట్ నెక్స్ట్ జెనెటిక్ కాజెస్. జెనెటిక్ కాజెస్ ఎందుకు వస్తున్నాయి నాన్న, చేంజ్ ఇన్ క్రోమోజోమ్ నెంబర్. క్రోమోజోమ్ నెంబర్లో మనం చేంజెస్ అబ్జర్వ్ చేస్తే మనం ఇవి కనిపిస్తున్నాయి. అంటే ఇట్ లీడ్స్ టు సొమోక్లోనల్ వేరియేషన్. క్రోమోజోమ్ నెంబర్లో ఎలా చేంజెస్ వస్తున్నాయి నాన్న, ఎన్యూప్లాయిడీ అన్నారు. ఎన్యూప్లాయిడీ అంటే గెయిన్ ఆర్ లాస్ ఆఫ్ 1 or more క్రోమోజోమ్. అక్కడ ఒక క్రోమోజోమ్ గెయిన్ అయినా అవ్వచ్చు, లాస్ అయినా అవ్వచ్చు అనమాట. అంటే అక్కడ నెంబర్ అనేది డిఫర్ అవుతుంది. ఓకేనా. పాలిప్లాయిడీ అంటే గెయిన్ ఆర్ లాస్ ఆఫ్ ఎంటైర్ జీనోమ్. ఒక సెల్లో కానీ ఆర్గానిజంలో కానీ ఎంటైర్ జీనోమ్ గెయిన్ అవ్వడం, ఎక్స్ట్రా గెయిన్ అవ్వడం అనేది జరగాలి, లేకపోతే లాస్ అయినా జరగాలి, దాన్ని పాలిప్లాయిడీ అంటాం. నెక్స్ట్ ట్రాన్స్లోకేషన్. ట్రాన్స్లోకేషన్ అంటే ఏంటమ్మా, ఆర్మ్స్ ఆఫ్ క్రోమోజోమ్ స్విచ్డ్. ఆర్మ్స్, క్రోమోజోమ్ యొక్క ఆర్మ్స్ అనేవి ఒకదాంతో ఒకటి ఇంటర్మింగిల్ అయినా అవ్వాలి, లేకపోతే అక్కడ ట్రాన్స్లొకేట్ అయినా అవ్వాలి. ఒక క్రోమోజోమ్ యొక్క ఆర్మ్ వచ్చేసి ఇంకో క్రోమోజోమ్ యొక్క ఆర్మ్తో కంబైన్ అయి ఉండాలి, లేకపోతే అవి ట్రాన్స్లొకేట్ అయి ఉండాలి. ఓకేనా, దాన్నే మనం ట్రాన్స్లొకేషన్ అంటున్నాం. ఇన్వర్షన్, ఏ పీస్ ఆఫ్ క్రోమోజోమ్ ఇన్వర్టెడ్. మన క్రోమోజోమ్లో ఒక పీస్ అంటే ఇన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, దాన్ని మనం ఇన్వర్షన్ అన్నాం. చేంజ్ ఇన్ క్రోమోజోమ్ స్ట్రక్చర్. క్రోమోజోమ్ స్ట్రక్చర్లో ఎలా చేంజ్ వస్తుందనా, అక్కడ మనకి బేస్ పెయిర్స్, మనకి డిఎన్ఏలో ఉన్న బేస్ పెయిర్ అంటే నైట్రోజన్ బేస్ పెయిర్స్ అనేవి అక్కడ డిలీషన్ జరగడం వల్ల, ఇన్వర్షన్ జరగడం వల్ల, డ్యూప్లికేషన్ జరగడం వల్ల, ట్రాన్స్లోకేషన్ జరగడం వల్ల మనకి అక్కడ క్రోమోజోమ్ యొక్క స్ట్రక్చర్లో, బేసెస్లో మోస్ట్లీ చేంజెస్ అనేవి కనిపిస్తున్నాయి. ఈ చేంజెస్ వల్ల ఏంటంటే మనకి సొమోక్లోనల్ వేరియేషన్స్ అనేవి ఆబ్టైన్ అవుతున్నాయి. నెక్స్ట్ జెనెటిక్ కాజెస్లో థర్డ్ జీన్ మ్యూటేషన్స్. జీన్స్లో మ్యూటేషన్స్ అనేవి ఎందుకు వస్తున్నాయంటే ట్రాన్సిషన్ అంటే ఏంటమ్మా, ఒక ప్యూరిన్ వచ్చేసి ఇంకొక ప్యూరిన్ ప్లేస్లో కంబైన్ అవ్వడం, నెక్స్ట్ పిరమిడిన్ వచ్చేసి వేరే పిరమిడిన్ ప్లేస్లో కంబైన్ అవ్వడం, అలాగే ట్రాన్స్వేషన్, ప్యూరిన్ వచ్చేసి పిరమిడిన్తో కంబైన్ అవ్వడం. నెక్స్ట్ ఇన్సేషన్స్, 2 బేస్ పేర్స్ మధ్యలో ఇంకొక బేస్ పేర్ వచ్చి మింగిల్ అవ్వడం వల్ల అక్కడ ఫ్రేమ్ షిఫ్ట్ అనేది చేంజ్ అవుతుంది. నెక్స్ట్ అక్కడ బేసెస్ అనేవి డిలీట్ అయిపోవడం వల్ల డిలీషన్. ఓకేనా. ప్లాస్మా జీన్ మ్యూటేషన్స్. ప్లాస్మా జీన్స్ అంటే ఏంటమ్మా,
whatever the genetic material that is present in the chloroplast or the mitochondria that we call it as a plasma gene అంటున్నాం అనమాట. అంటే అక్కడ జెనెటికల్గా మోడిఫికేషన్స్, జెనెటిక్ చేంజెస్ అనేవి జరుగుతున్నాయి, దాన్నే మనం ప్లాస్మా జీన్ మ్యూటేషన్స్ అంటున్నాం. నెక్స్ట్ ట్రాన్స్పోజబుల్ ఎలిమెంట్ యాక్టివేషన్. ఈ ట్రాన్స్పోజబుల్ ఎలిమెంట్ యాక్టివేషన్ అంటే ఏం లేదన్న, ఇన్సర్షన్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి మనకి. టీఎస్ ఎలిమెంట్, ఇన్సర్షనల్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. ఈ టీఎస్ ఎలిమెంట్, ఇన్సర్షనల్ ఎలిమెంట్స్ యొక్క యాక్టివిటీ ఏంటంటే అక్కడ ఒక ఫ్రాగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ కండిషన్, అంటే కొన్ని బేస్ పేర్స్ అనేవి రిమూవ్ చేసి మనకి డిజైరబుల్ డిఎన్ఏ అనేది మనం అక్కడ ఇన్సర్ట్ చేయాలి. అంటే మోస్ట్లీ ట్రాన్స్పోజబుల్ ఎలిమెంట్స్, ఇన్సర్షన్ ఎలిమెంట్స్ మోస్ట్లీ మనకి యూజ్ అవుతాయి అనమాట. ఇలా జెనెటికల్ కాజెస్ రావడం వల్ల మనకి సోమాక్లోనల్ వేరియేషన్స్ అనేవి అపియర్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి డిఎన్ఏ సీక్వెన్స్. డిఎన్ఏ సీక్వెన్స్లో ఎలా వస్తున్నాయమ్మా? చేంజెస్ ఇన్ డిఎన్ఏ, డిఎన్ఏలో చేంజెస్ జరిగినాయని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము? డిటెక్షన్ ఆఫ్ ఆల్టర్డ్ ఫ్రాగ్మెంట్ సైజ్ బై యూజింగ్ రెస్ట్రక్షన్ ఎంజైమ్. రెస్ట్రక్షన్ ఎంజైమ్ని యూజ్ చేసి మనం ఆల్టర్డ్ ఫ్రాగ్మెంట్ యొక్క సైజ్ని మనం డిటెక్ట్ చేస్తున్నాం. ఓకే. చేంజ్ ఇన్ ప్రోటీన్, ప్రోటీన్లో చేంజెస్ వస్తే లాస్ ఆర్ గెయిన్ ఇన్ ప్రోటీన్ బ్యాండ్, మనం బ్యాండ్స్ చూసుకుంటాం కదా ప్రోటీన్. ట్రాన్స్లేషన్ జరిగేటప్పుడు నాన్న మనకి ప్రోటీన్స్ అనేవి ఒక చైన్ లైక్ ఫ్యాషన్లో అరేంజ్ అయ్యింది, పాలీపెప్టైడ్ చైన్స్ అని అంటాం మనం. అక్కడ ఏంటంటే మనకి ఒక లాస్ అయినా గెయిన్ అయినా ఒక ప్రోటీన్ అనేది అక్కడ బ్యాండ్ కండిషన్ అనేది చేంజ్ అవుతుంది. ఆల్టరేషన్ ఇన్ లెవెల్స్ ఆఫ్ స్పెసిఫిక్ ప్రోటీన్, అక్కడ మనకి స్పెసిఫిక్ ప్రోటీన్లో మనకి ప్రోటీన్ లెవెల్స్లో ఆల్టరేషన్స్ అనేవి జరగడం వల్ల. మిథైలేషన్ ఆఫ్ డిఎన్ఏ, మనకి ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్లో మిథైలేషన్ జరుగుతుంది నాన్న. మిథైల్ గ్రూప్ వచ్చేసి యాడ్ అవుతుంది, అప్పుడు ఏంటంటే మిథైలేషన్ ఇన్యాక్టివేట్స్ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్. మిథైలేషన్ ప్రాసెస్ ఏంటంటే మనకి ట్రాన్స్క్రిప్షన్ని ఇన్యాక్టివేట్ చేస్తుంది, ట్రాన్స్క్రిప్షన్ అనేది జరగనివ్వకుండా ఆపుతుంది. మిథైల్ గ్రూప్ యాడ్ అవ్వడం వల్ల మనకి ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ అనేది ఆగుతుంది. ఈ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ ఆగితే ఫర్దర్గా ఏంటమ్మా? ట్రాన్స్లేషన్ ప్రాసెస్ కూడా ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ట్రాన్స్లేషన్ ఆగిపోతే ఏమవుతుంది మనకి? proteins, that means enzymes, whatever the enzymes that we need or the proteins whatever we need that won't produce. Next, biochemical cause. Biochemical causes and ఏంటన్నా? lack of photosynthetic ability due to alterations in carbon metabolism. అంటే ప్లాంట్లో ఫోటోసింథటిక్ ఎబిలిటీ అనేది ఆల్టర్ అవుతుంది. ఎందుకు అంటే మనకి కార్బన్ మెటబాలిజంలో చేంజెస్ రావడం వల్ల మనకి ఫోటోసింథటిక్ ఎబిలిటీ అనేది ఆల్టర్ అవుతుంది. నెక్స్ట్, బయోసింథసిస్ ఆఫ్ స్టార్చ్ వియా కెరటినాయిడ్ పాత్వే. మనకి స్టార్చ్ సింథసిస్ అవ్వడానికి మోస్ట్లీ కెరటినాయిడ్ పాత్వే ద్వారా మనకి మోస్ట్లీ స్టార్చ్ అనేది సింథసిస్ అవుతుంది. కానీ మనకి ఇక్కడ ఏంటంటే బయోకెమికల్ చేంజెస్ జరగడం వల్ల ఇక్కడ మనకి సోమాక్లోనల్ వేరియేషన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఓకేనా. నైట్రోజన్ మెటబాలిజం కూడా చేంజ్ అవుతుంది, అలాగే యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ కూడా చేంజ్ అవుతుంది. డిటెక్షన్ అండ్ ఐసోలేషన్ ఆఫ్ సోమాక్లోనల్ వేరియేషన్స్. మన అసలు ఎలా డిటెక్ట్ చేస్తాము, వేరియంట్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము, ఎలా ఐసోలేట్ చేస్తాము సోమాక్లోనల్ వేరియేషన్ జరిగింది అని. ఫస్ట్, అనాలిసిస్ ఆఫ్ మార్ఫాలజికల్ క్యారెక్టర్స్. మార్ఫాలజికల్ క్యారెక్టర్స్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. క్వాలిటేటివ్ క్యారెక్టర్స్, క్వాలిటేటివ్గా ఎలా అబ్జర్వ్ చేస్తాము అంటే ప్లాంట్ హైట్ని బేస్ చేసుకుని, మెచ్యూరిటీ డేట్ని, ఫ్లవరింగ్ కండిషన్ని, డేట్ని అండ్ లీఫ్ సైజ్ని బేస్ చేసుకుని మనం క్వాలిటేటివ్ క్యారెక్టర్స్ని అబ్జర్వ్ చేస్తాం. నెక్స్ట్, క్వాంటిటేటివ్ క్యారెక్టర్స్. క్వాంటిటేటివ్ అంటే ఏంటమ్మా? అమౌంట్లో, ఈల్డ్ ఆఫ్ ఫ్లవర్స్ యొక్క ఈల్డ్లో, సీడ్స్లో, సీడ్ గ్రెయిన్ సైజ్, టెల్లరింగ్ కెపాసిటీ, ఇవి క్వాంటిటేటివ్ క్యారెక్టర్స్ నాన్న. అండ్ వ్యాక్స్ కంటెంట్ ఇన్ డిఫరెంట్ ప్లాంట్ పార్ట్స్. క్వాలిటేటివ్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకుని, క్వాంటిటేటివ్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకుని మనం మార్ఫాలజికల్గా ఇవి ఐడెంటిఫై చేసి, డిటెక్ట్ చేసి ఐసోలేట్ చేస్తాము. నెక్స్ట్, వేరియంట్ డిటెక్షన్ బై సైటోలాజికల్ స్టడీస్. వేరియంట్ డిటెక్షన్ ఎలా చేస్తామన్నా అక్కడ వేరియేషన్ జరిగింది, దాన్ని డిటెక్ట్ చేయాలి. అదే ఎలా చేస్తాము అంటే సైటోలాజికల్ స్టడీస్లో ఎలా చేయాలి అంటే స్టైనింగ్ ఆఫ్ మెరిస్టమాటిక్ టిష్యూస్ లైక్ రూట్ టిప్, లీఫ్ టిప్ విత్ ఫాల్జన్.
అండ్ ఎస్టోకారమైన్ ప్రొవైడ్స్ ద నెంబర్ అండ్ మార్ఫాలజీ ఆఫ్ క్రోమోజోమ్స్. మనం ఎప్పుడైతే మనం ఐసోలేట్ చేయాలి అనుకున్నామో అక్కడ వేరియేషన్ జరిగింది, సైటోలాజికల్ స్టడీస్ని బేస్ చేసుకుని మనం అక్కడ ఆ వేరియంట్ని మనం ఐసోలేట్ చేయాలి. ఎలా ఐసోలేట్ చేస్తాము అంటే అక్కడ మెరిస్టమాటిక్ టిష్యూని, దట్ మీన్స్ రూట్ టిప్ని కానీ టిప్ రీజన్స్ని మనం మెరిస్టమాటిక్ టిష్యూస్ అంటున్నాం. మోస్ట్లీ రూట్ టిప్ని, లీఫ్ టిప్ని తీసుకుని మనం వాటికి ఏం చేస్తాము, ఫల్జన్తో కానీ ఎస్టోకారమైన్తో కానీ మనం ట్రీట్ చేస్తే ఏంటంటే మనకు అక్కడ మార్ఫాలజీ ఆఫ్ క్రోమోజోమ్ నెంబర్ అనేది కనిపిస్తుంది. దాన్ని బట్టి మనం ఆ వేరియంట్ని డిటెక్ట్ చేస్తాము. నెక్స్ట్ వేరియంట్ డిటెక్షన్ బై డిఎన్ఏ కంటెంట్స్. మనం డిఎన్ఏ కంటెంట్ని బేస్ చేసుకుని మనం వేరియంట్ని ఎలా డిటెక్ట్ చేస్తాము అంటే సైటోఫోటోమీటర్ని యూజ్ చేసి మనం ఫల్జన్ స్ట్రైన్ న్యూక్లియై కెన్ బి యూజ్డ్ టు మెజర్ ద డిఎన్ఏ కంటెంట్స్. సైటోఫోటోమీటర్ని యూజ్ చేసుకుని మనం ఫల్జన్ ఏ న్యూక్లియై అయితే ఫల్జన్తో స్టెయిన్ అయ్యిందో దాన్ని మనం యూజ్ చేసి మెజర్ చేస్తాం. సైటోఫోటోమీటర్ని యూజ్ చేసి ఆ డిఎన్ఏ కంటెంట్ని మనం మెజర్ చేస్తాం. డిటెక్షన్ అండ్ ఐసోలేషన్ ఆఫ్ సోమోక్లోనల్ వేరియేషన్స్. దాంట్లోనే నాన్న ఫోర్త్ వన్ వేరియంట్ డిటెక్షన్ బై జెల్ ఎలక్ట్రోపోర్సిస్ యూజ్ చేసి మనం వేరియంట్ని డిటెక్ట్ చేస్తాము. ఏం చేస్తాం, చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎంజైమ్స్, ప్రోటీన్స్ అండ్ ద కెమికల్ ప్రొడక్ట్స్ లైక్ పిగ్మెంట్స్, alkaloids and amino acids can be detected by their electrophoric pattern. ఎలక్ట్రోఫోరెసిస్ యూజ్ చేస్తే మనకేం తెలుస్తుంది, మోస్ట్లీ అంటే బ్యాండ్ ప్యాటర్న్స్ తెలుస్తాయి. బ్యాండ్ ప్యాటర్న్స్ అంటే ఏంటన్నా, న్యూక్లియోసైడ్స్ కంటెంట్ ఎంత ఉంది, న్యూక్లియోటైడ్స్ కంటెంట్ ఎంత ఉంది, పిరమిడిన్స్ యొక్క వెయిట్ ఎలా ఉంది, ప్యూరిన్స్ యొక్క వెయిట్ ఎలా ఉంది, మోస్ట్లీ మనం ఇవి చూస్తాం అనమాట. ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఎలక్ట్రోఫోరెసిస్ యూజ్ చేసి ఎంజైమ్స్ యొక్క కాన్సన్ట్రేషన్, ప్రోటీన్స్, కెమికల్ ప్రొడక్ట్స్ అవి ఏంటి పిగ్మెంట్స్, ఆల్కలాయిడ్స్, అమైనో యాసిడ్స్ వీటిలన్నిటిని డిటెక్ట్ చేస్తున్నారు అనమాట ఎలక్ట్రోఫోరెసిస్ యూజ్ చేసి. అవి చేయడం వల్ల మనకి వేరియేషన్ అనేది తెలుస్తుంది. అప్పుడు మనం వేరియంట్ని ఐసోలేట్ చేయొచ్చు. నెక్స్ట్ డిటెక్షన్ ఆఫ్ డిసీజ్ రెసిస్టెంట్ వెరైటీస్. అంటే మన డిసీజ్ రెసిస్టెంట్ వేరియంట్ని మనం ఎలా డిటెక్ట్ చేయాలి అంటే pathogen or toxin responsible for disease resistance can be used as a selection agent during culture. మనకి ఏదైతే టాక్సిన్ ప్యాథోజన్ అనేది ప్యాథోజన్ ఆర్ టాక్సిన్ రెస్పాన్సిబుల్, ఒక ప్యాథోజన్ కానీ టాక్సిన్ కానీ డిసీజ్ రెసిస్టెన్స్కి ఏదైతే కారణం అవుతుందో, అంటే ఏదైతే కెమికల్ కానీ ప్యాథోజన్ కానీ డిసీజ్ రెసిస్టెన్స్ని కాజ్ చేస్తుందో దాన్ని మన కల్చర్ మీడియాలో పెట్టి మన ప్లాంట్స్ని గ్రో చేస్తే మనం ఆ కండిషన్ని బేస్ చేసుకుని ప్లాంట్స్ అనేవి గ్రో అవుతాయి. అప్పుడు మనకి ఇక్కడ డిసీజ్ రెసిస్టెన్స్ ఆ ప్లాంట్స్కి, ఆ గ్రో అయిన ప్లాంట్స్కి డిసీజ్ రెసిస్టెన్స్ ఉంది, ఓకే ఈ ప్లాంట్ ఈ కెమికల్కి రెసిస్టెన్స్గా ఉంది అని మనకి తెలుస్తుంది గ్రో అయ్యే కండిషన్స్ బట్టి. అలాగా మనం వేరియంట్ని డిటెక్ట్ చేస్తాము. అలాగే డిసీజ్ రెసిస్టెంట్ వేరియంట్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, డిటెక్షన్ ఆఫ్ హెర్బిసైడ్ రెసిస్టెన్స్ వేరియంట్. హెర్బిసైడ్ రెసిస్టెన్స్ వేరియంట్స్ని ఎలా డిటెక్ట్ చేస్తాము, ప్లాంట్లెట్స్ generated by the addition of herbicide to the cell culture system can be used as herbicide resistance plants. మనకేంటి ప్లాంట్ టిష్యూ కల్చర్లో మోస్ట్లీ మనం కల్చర్ మీడియాని యూజ్ చేసి మన ప్లాంట్స్ రీజనరేట్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే ప్లాంట్లెట్స్ అనేవి జనరేట్ అవుతున్నాయి. ఎలా అంటే హెర్బిసైడ్ మనం కల్చర్ మీడియాకి హెర్బిసైడ్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల, అంటే హెర్బిసైడ్ దాంట్లో వేయడం వల్ల మనకి ప్లాంట్లెట్స్ అనేవి జెర్మినేట్ అవుతున్నాయి. ఆ ప్లాంట్లెట్స్ జెర్మినేట్ అయినవి ఎలా ఉంటాయి ఫర్దర్గా అంటే దిస్ ఇస్ రెసిస్టెంట్ టు హెర్బిసైడ్, ఓకే హెర్బిసైడ్స్కి రెసిస్టెన్స్గా ఉంటాయి. అలా మనం హెర్బిసైడ్ రెసిస్టెన్స్ వేరియంట్స్ని డిటెక్ట్ చేసి ఐడెంటిఫై చేసి ఐసోలేట్ చేస్తాము. నెక్స్ట్ డిటెక్షన్ అండ్ ఐసోలేషన్ ఆఫ్ సోమోక్లోనల్ వేరియంట్స్. ఎలా డిటెక్ట్ చేస్తున్నాము సోమోక్లోనల్ వేరియంట్స్ని, డిటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ టాలరెంట్ వేరియంట్. ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ టాలరెంట్ వేరియంట్ని ఎలా డిటెక్ట్ చేయాలి అంటే సెలెక్షన్ ఆఫ్ హై టాలరెంట్ సెల్ లైన్స్ ఇన్ టొబాకోలో హై సాల్ట్ టాలరెన్స్ ఉన్న సెల్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెలెక్షన్ ఆఫ్ వాటర్ లాగింగ్ అండ్ డ్రాట్ రెసిస్టెంట్ సెల్ లైన్స్ ఇన్ టొమాటో.
టొమాటోలో అయితే వాటర్ లాగింగ్ డ్రాట్ రెసిస్టెన్స్ ఉన్న ప్లాంట్స్ని సెల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెలెక్షన్ ఆఫ్ టెంపరేచర్ స్ట్రెస్ టాలరెంట్ ఇన్ సెల్ లైన్స్ ఇన్ ద పియర్లో మనకి టెంపరేచర్ స్ట్రెస్ టాలరెంట్ ఉన్న సెల్ లైన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సెలెక్షన్ ఆఫ్ మినరల్ టాక్సిసిటీస్ టాలరెంట్ ఇన్ సార్గమ్ ప్లాంట్ మెయిన్లీ ఫర్ అల్యూమినియం టాక్సిటీ. అల్యూమినియం టాక్సిటీ రెసిస్టెంట్గా గ్రో అయ్యే వెరైటీ ఏంటంటే సార్గమ్ ప్లాంట్ అనమాట. ఇవి గ్రో అయితే మనకి ఇక్కడ అల్యూమినియం టాక్సిటీ రెసిస్టెన్స్గా ఉందని మనకు తెలుస్తుంది. అలాగా మనం ఈ ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ టాలరెంట్ వేరియంట్స్ని మనం ఐడెంటిఫై చేయగలం. This is the diagrammatic representation for the somaclonal variations. In this we have taken, in the first test tube we have taken the callus. Callus ante entana mass of undifferentiated cells or the tissues. Ante mana oka explant, either it may be seed, leaf, root or the whatever it may be the somatic cell. We have taken it and grown in the culture medium. కల్చర్ మీడియంలో గ్రో చేసిన తర్వాత ఏం చేస్తాం నాన్న, ఆర్గనోజెన్సిస్ జరుగుతుంది. ఆర్గనోజెన్సిస్ అంటే ఫస్ట్ రూట్ ఫార్మేషన్, షూట్ ఫార్మేషన్, దెన్ ఇట్ అండర్గోస్ ప్లాంట్ ఫార్మేషన్. దట్ మీన్స్ ఇట్ కెన్ అండర్గోస్ టు ఫార్మేషన్ ఆఫ్ ప్లాంట్లెట్. ప్లాంట్లెట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇలాగ ప్లాంట్స్ అనేవి రీజనరేట్ అవుతుంది. ఇలా రీజనరేట్ అయిన ప్లాంట్స్ని ఏం చేస్తున్నారు నాన్న, హార్డనింగ్ అండ్ సెల్ఫింగ్ చేస్తున్నారు. అంటే సెల్ఫింగ్ అంటే ఏంటి, సెల్ఫ్ ఫెర్టిలైజేషన్ కానీ సెల్ఫ్ పాలినేషన్ ఈ ప్రాసెస్ చేస్తారు. చేసిన తర్వాత మనకి ఏం జరుగుతుంది, సొమాక్లోనల్ వేరియంట్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాం. సొమాక్లోనల్ వేరియంట్స్ ఎలా అబ్జర్వ్ చేస్తాము, ఇక్కడ చూడండి మనకి లీఫ్ షేప్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. ఓకేనా, లీఫ్ షేప్స్, లీఫ్ సైజెస్ ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి నాన్న. అలాగా మనం సొమాటిక్ సెల్స్లో వేరియేషన్ని అబ్జర్వ్ చేస్తాం. అడ్వాంటేజెస్ ఆఫ్ సొమాక్లోనల్ వేరియేషన్. సొమాక్లోనల్ వేరియేషన్స్ వల్ల మనకి ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, హెల్ప్ ఇన్ క్రాప్ ఇంప్రూవ్మెంట్, మోస్ట్లీ యూజ్డ్ ఫర్ క్రాప్ ఇంప్రూవ్మెంట్. క్రియేషన్ ఆఫ్ అడిషనల్ జెనెటిక్ వేరియేషన్స్, అడిషనల్గా జెనెటిక్ వేరియేషన్స్ని క్రియేట్ చేయడానికి ఇది యూజ్ చేస్తారు. ఇంక్రీజ్డ్ అండ్ ఇంప్రూవ్డ్ ప్రొడక్షన్ ఆఫ్ సెకండరీ మెటబోలైట్స్, సెకండరీ మెటబోలైట్ ప్రొడక్షన్కి మోస్ట్లీ యూజ్ చేస్తారు. సెలెక్షన్ ఆఫ్ ప్లాంట్ రెసిస్టెంట్ టు వేరియస్ టాక్సిన్స్, హెర్బిసైడ్స్, హై సాల్ట్ కాన్సన్ట్రేషన్, మినరల్ టాక్సిటీ. మోస్ట్లీ మన రెసిస్టెంట్ వెరైటీస్ని డెవలప్ చేయడానికి ఈ సొమాక్లోనల్ వేరియేషన్స్ని యూజ్ చేస్తారు. సూటబుల్ ఫర్ బ్రీడింగ్ ఆఫ్ ట్రీ స్పీషీస్, ఇది మనకి ఏంటమ్మా బ్రీడింగ్ ప్రాసెస్కి మోస్ట్లీ యూస్ఫుల్ అనమాట. అప్లికేషన్స్ టు క్రాప్ ఇంప్రూవ్మెంట్, మనకి అప్లికేషన్స్ నాన్న సొమాక్లోనల్ వేరియేషన్స్లో అప్లికేషన్స్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ క్లోనల్ కల్చర్స్. ఇక్కడ చూడండి షుగర్ కేన్ ఏంటంటే సెలెక్షన్స్ ఫర్ హయ్యర్ ఈల్డ్ అండ్ డిసీజ్ రెసిస్టెంట్. షుగర్ కేన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే హయ్యర్ ఈల్డ్ కోసం, డిసీజ్ రెసిస్టెన్స్ కోసం ఈ క్లోనల్ కల్చర్స్ని యూజ్ చేసి మనకి షుగర్ కేన్ని డెవలప్ చేశారనమాట. నెక్స్ట్ పొటాటోస్, ఈల్డ్ అండ్ డిసీజ్ రెసిస్టెన్స్. పొటాటోస్ ఏంటంటే ఈల్డ్, మోర్ అమౌంట్ ఆఫ్ ఈల్డ్ని రావడానికి, అలాగే డిసీజ్ రెసిస్టెంట్ వెరైటీస్ని ప్రొడ్యూస్ చేయడానికి. ఇంప్రూవ్డ్ జిరానియమ్స్, ఎక్స్పెషల్లీ సెంటెడ్ వెరైటీస్. అంటే ఏంటమ్మా అంటే మోస్ట్లీ మనకి ఏంటి ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఉంటాయి కదా, సెంటెడ్ వెరైటీస్ అంటే ఫ్రాగ్రెన్స్ కోసం యూజ్ చేసే వెరైటీస్ ఉంటాయి కదా, ఫ్లవర్స్ కానీ అదర్ స్పీషీస్ ఉంటాయి, అవి డెవలప్ చేయడానికి మోస్ట్లీ ఇది యూజ్ చేస్తారు. వుడీ ఆర్నమెంటల్స్ అంటే ఏంటన్నా మనకి ఆర్నమెంటల్ ప్లాంట్స్, దట్ మీన్స్ వుడీ ట్రీస్లో ఉంటాయి. దట్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి పౌలోవినియా. నెక్స్ట్ సెలెక్షన్ ఫర్ లీఫ్ వేరిగేషన్స్, ఎందుకంటే లీఫ్ వేరిగేషన్స్ అనేవి మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాము. డిసడ్వాంటేజెస్ సొమాక్లోనల్ వేరియేషన్స్లో మనకి డిసడ్వాంటేజెస్. ఏ సీరియస్ డిసడ్వాంటేజెస్ అక్కర్స్ ఇన్ ఆపరేషన్స్ which requires clonal uniformity as in the horticulture and the forestry industries, where tissue culture is employed for the rapid propagation of allied genotype. ఒక మనకి ఏంటమ్మా మోస్ట్లీ ఒక సీరియస్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే మనకి క్లోనల్ యూనిఫార్మిటీ అనేది మనకి మోస్ట్లీ కావాలన్నమాట. యూనిఫార్మిటీ ఏంటంటే హోమోజైగస్ కండిషన్స్లో కనిపించాలి. హార్టికల్చర్ అండ్ ఫారెస్ట్రీ ఇండస్ట్రీస్లో ఏంటి మోస్ట్లీ మనకి టిష్యూ కల్చర్ ప్రాసెస్ అనేది యూజ్ చేస్తారు. ఎందుకు అంటే ర్యాపిడ్ ప్రాపగేషన్ ఆఫ్ ఎలైడ్ జీనోటైప్స్ని ప్రొడ్యూస్ చేయడానికి, అంటే మోర్ అమౌంట్ ఆఫ్ ప్లాంట్లెట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి టిష్యూ కల్చర్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నారు. కానీ ఇక్కడ సొమాక్లోనల్ వేరియేషన్స్లో మనకి ఈ హోమోజైగోసిటీ కండిషన్ అనేది లాస్ అవుతుంది. సమ్ టైమ్స్ లీడ్స్ టు అన్డిజైరబుల్ రిజల్ట్స్,
అంటే కొన్నిసార్లు ఏంటంటే మనకి అనుకోని అన్డిజరబుల్ రిజల్ట్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి. సెలెక్టెడ్ వేరియంట్స్ ఆర్ ర్యాండమ్ అండ్ జెనెటికల్లీ అన్స్టేబుల్. సెలెక్టెడ్ వేరియంట్స్ అనేవి మనకి రేర్గా కనిపిస్తాయి అనమాట. అలాగే జెనెటికల్లీ అవి అన్స్టేబుల్గా ఉంటాయి. ఇట్ రిక్వైర్స్ ఎక్స్టెన్సివ్ అండ్ ఎక్స్టెండెడ్ ఫీల్డ్ ట్రయల్స్. దీనికి ఏంటంటే మనకి ఎక్స్టెన్సివ్గా ఎక్స్టెండెడ్ ఫీల్డ్ ట్రయల్స్ అండ్ మోర్ అమౌంట్ ఆఫ్ ఫీల్డ్ ట్రయల్స్, అంటే ఫీల్డ్ ట్రయల్స్ అనేది మనం ఎక్కువగా జరపాలి. నాట్ సూటబుల్ ఫర్ కాంప్లెక్స్ అగ్రోనమికల్ ట్రైట్స్. మనం కాంప్లెక్స్గా అగ్రోనమికల్ ట్రైట్స్ని ఇండ్యూస్ చేయాలి అంటే మనకి ఈ ప్రాసెస్ అనేది సూటబుల్ అవ్వదు. అంటే ఈల్డ్ అనేది ఇంక్రీజ్ చేయడానికి, క్వాలిటీని ఇంక్రీజ్ చేయడానికి మనకి మోస్ట్లీ ప్రాసెస్ అనేది ఫర్దర్గా యూజ్ అవ్వదు. మే డెవలప్ వేరియంట్స్ విత్ ప్లియోట్రాఫిక్ ఎఫెక్ట్స్ విచ్ ఆర్ నాట్ ట్రూ. అంటే ప్లియోట్రాఫిక్ ఎఫెక్ట్స్ అనేవి కాజ్ అవుతున్నాయి, అంటే టెంపరేచర్కి అనుగుణంగా అక్కడ చేంజెస్ అనేవి జరిగిపోతున్నాయి. అలా జరగడం వల్ల మనం వేరియేషన్స్ని క్రియేట్ చేయలేము, ఐసోలేట్ చేయలేము. ఓకేనా. మోస్ట్లీ మనకి దేనికి యూజ్ చేస్తారు సెమాక్లోనల్ వేరియేషన్స్ని? క్రాప్ ఇంప్రూవ్మెంట్ ప్రాసెస్కి యూజ్ చేస్తారు. వేరియేషన్ అనేది మనం మార్ఫాలజికల్గా ఫినోటిపికల్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకునే మన వేరియేషన్ని డిటెక్ట్ చేస్తాము. Okay, this is end of the PowerPoint presentation. Thank you. We will see you in the next video.